నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ పాలిటిక్స్ భాగంగా ఈ పర్టికులర్ వీడియోలో మన దక్షిణ భారతదేశం పార్లమెంటు స్థానాలు 130 స్థానాల గురించి ట్రెండ్ ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. సో తెలుసుకునే ముందు నేను ఒక విషయాన్ని మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నార్త్ కన్నా సౌత్లో ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా మంచి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ తర్వాత మనం ముందు కాంగ్రెస్ చూసాము. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నో కారణాల వల్ల ఈ కాంగ్రెస్ పార్టీని వీడి రీజనల్ పార్టీస్ ఎమర్జ్ కావడం మనం చూసాము సౌత్లో పర్టికులర్గా. సో ఈ సౌత్లో ఈ రీజనల్ పార్టీస్లో ఉండేటటువంటి మనము నార్త్ కంటే సౌత్ మనం చూసినట్లయితే ఈ ప్రతి స్టేట్ కూడా దాన్ని సమర్థవంతంగా డెవలప్ చేయాలా, పొలిటికల్గా కానీ ఎకనామిక్గా కానీ దాని యొక్క డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో చాలా మనకు ఈ డెవలప్మెంట్ మనకు నార్త్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ మొత్తం సీట్లు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 25, కర్ణాటకలో 28, తర్వాత కేరళలో 20, తమిళనాడు 39, పాండిచ్చేరితో కలిపి 40. సో దక్షిణ భారతదేశంలో మనం ముఖ్యంగా చూసినట్లయితే తమిళనాడు చూసినట్లయితే డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండింటి మధ్యలోనే మనం ఎక్కువగా ఒకసారి అన్నా డిఎంకే ఒకసారి డిఎంకే సో ఈ విధంగా రావడం మనం చూసాం. అయితే 214 చూసినట్లయితే 37 సీట్లు ఎన్డీఏకి వచ్చాయి, 30 నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు 37 సీట్లు వచ్చాయి. అదే 2019 చూసినట్లయితే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎస్పీఏకు 38 ఓట్లు వచ్చాయి. అంటే ఎన్డీఏకు ఒక్క సీటు మాత్రమే తమిళనాడు నుంచి వచ్చింది. తమిళనాడులో డిఎంకే 23, 38 సీట్లకు 2019లో గెలుచుకుంది. సో అన్నా డిఎంకే backed 1 in 2019 and 37 in 2014. The BJP won none in 2019 and 1 in 2014. The Congress won 8 in 2009 and none in 2014. ఈ తమిళనాడు ఈ క్రూషియల్ రోల్ ప్లే చేయడం. ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏమంటుందంటే మాకు 400 సీట్ల కంటే ఎక్కువగా వస్తుంది. సో అది సైకలాజికల్గా అందరిలో 400 సీట్లు అనేది సైకలాజికల్గా వాళ్ళు సక్సెస్ అయినారు అనేటటువంటి విషయం మనకు బోధపడుతుంది. కానీ రియాలిటీ చూస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారు. సో లాస్ట్ టైం మనం చూసినట్లయితే 130 సీట్లకు 30 సీట్లు మాత్రమే ఎన్డీఏకి వచ్చింది. ఆ 30 సీట్లు కూడా రాగలుగుతాయా అనేటటువంటి ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మనకు క్లియర్గా నేను మీకు డిస్కస్ చేసి చెప్తాను. ఇప్పుడు తమిళనాడులో అన్నా డిఎంకే సపరేటు, తర్వాత ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్, తర్వాత అది కాకుండా బీజేపీ తర్వాత 23 సీట్లను కాంటెస్ట్ చేస్తుంది. మనం అన్నమలై సో కోయంబత్తూరు నుంచి తను కాంటెస్ట్ చేస్తున్నాడు. సో అన్నమలై వల్ల ఈ పర్టికులర్ ఈ తమిళనాడులో బీజేపీకి ఒక ఇంతకుముందు బీజేపీ పర్సంటేజ్ 5% ఉంది. ఆ 5% నుంచి సో అన్నమలై అనడం ఏంటంటే 20% వరకు ఇంక్రీజ్ అవుతుంది అని అంటున్నాడు. అది హైలీ ఇంపార్టెంట్. 5 to 6% వరకు రావచ్చు. కాబట్టి గెలిస్తే ఒక్క సీటు మాత్రమే తమిళనాడు నుంచి ఒక బీజేపీకి రాగలుగుతుంది తప్పించి ఎక్కువ సీట్లు రావడానికి ఆస్కారం లేదు. సో ఇది మాత్రం చాలా క్లియర్, చాలా సర్వీస్ కూడా అది చెప్తుంది. కాబట్టి అది కూడా చాలా కష్టంతో అన్నమలై పొందే అవకాశం ఉంది. పాండిచ్చేరిలో కూడా ఒక సీటు వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. మనం కేరళలో చూసినట్లయితే 2014 కానీ 2019 కానీ ఎప్పుడు కూడా ఇక్కడ ఎన్డీఏకు స్కోప్ ఎప్పుడు కూడా ఎన్డీఏకు లేదు.
సో 2014లో కాంగ్రెస్కి 8, లెఫ్ట్కు 6, తర్వాత అదర్స్కు 6 వచ్చింది. 2019లో మనం చూసినట్లయితే కాంగ్రెస్ 15, లెఫ్ట్ 1, తర్వాత అదర్స్ 4. మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా సో మనకి ఇక్కడ బీజేపీ 16 సీట్లు కాంటెస్ట్ చేస్తుంది. బీజేపీ తరఫు నుంచి సురేంద్రన్, తర్వాత ఈ మన సిపిఐఎం నుంచి ఎంవి గోవిందన్, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలయన్స్ తోటి కె సుధాకర్ అని మనం చూస్తున్నాం. కాబట్టి సిపిఎం 15, సిపిఐ 4, తర్వాత కేసీఎం 1, తర్వాత కాంగ్రెస్ పరంగా మనం చూసినట్లయితే అలయన్స్ చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 16, మిగతావి 4 సీట్లు. సో కాబట్టి ఇక్కడ కాంటెస్ట్ మళ్ళీ కూడా అందరూ అనాలిసిస్ చెప్పేది ఏంటంటే ఈ కేరళలో కూడా ఖచ్చితంగా ఎన్డీఏకు 1 సీటు కూడా రాదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియడం జరుగుతుంది. సో కర్ణాటక మనం చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆల్టర్నేట్ మనం వస్తుంది. 7th మేకు అయిపోయింది. తర్వాత ఈ 26th ఏప్రిల్ 2 ఫేజెస్గా ఈ ఎలక్షన్ జరిగాయి. మనం 2014లో మనం చూసినట్లయితే బీజేపీ ఎన్డీఏకు 17, కాంగ్రెస్కు 9, దేవగౌడకు 2 వచ్చాయి. 2019లో సో ఎన్డీఏకు 25 సీట్స్ వచ్చాయి, కాంగ్రెస్ 1, జేడీఎస్కు 1 వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో సో బీజేపీ గత 25 సీట్లకు ఎన్ని సీట్లు సంపాదించుకోవడం అనేది ఇది చర్చనీయాంశం. సో మనము నెక్స్ట్ తెలంగాణ చూసినట్లయితే 2014కు 2019కు మనం చూసినట్లయితే ఇక్కడ రీజనల్ పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కాకుండా ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సో ఉంది. బీజేపీకి 2019లో 4 సీట్లు మాత్రమే రావడం జరిగింది. సో బీఆర్ఎస్కు 9, తర్వాత కాంగ్రెస్కు 3, తర్వాత ఎంఐఎంకు 1. సో 2014లో బీఆర్ఎస్కు 11, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు 2, బీజేపీకి 1, సో ఎంఐఎంకు 1, టీడీపీ 1, వైఎస్ఆర్సీపీకి 1. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫైట్ అనేది బీజేపీకి కాంగ్రెస్ మధ్యగానే కనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడము, తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అని చూసాం. 2024లో మోస్ట్ లైక్లీ బీఆర్ఎస్కు 0 to 2 కానీ అంతకంటే ఎక్కువ రావడానికి స్కోప్ లేదు. కాంగ్రెస్కు 10 నుంచి 11, బీజేపీ కూడా 12 సీట్లు రావాలని చాలా బలమైనటువంటి క్యాండిడేట్స్ పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 4 నుంచి 5 సీట్ల కంటే ఎక్కువ రావేమో అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. తర్వాత ఎంఐఎంకు 1 సీట్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ముస్లిం 60% ఓల్డ్ సిటీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం క్యాండిడేట్ రాగలుగుతారు. మాధవీలత టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా ఎంఐఎం రావడానికి ఆస్కారం. తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా టిపికల్గా మనం చెప్పుకోవచ్చు సౌత్ ఇండియాలో. ఎందుకు అంటే సో జగన్ 22 సీట్లు 2019లో గెలిచినప్పటికీ కూడా సో బీజేపీకి సపోర్ట్ చేశారు. బీజేపీకి సపోర్ట్ చేసే తెలుగుదేశం పార్టీకి 3 ఉన్నాయి. 2014లో సో టీడీపీకి 15, వైఎస్ఆర్సీపీకి 8, బీజేపీకి 2. సో 2014లో చూసినట్లయితే 3,67,63,099లో 2,89,26,548 అంటే దాదాపు 78.7% ఓట్లు పడ్డాయి. సో 2019లో చూసినట్లయితే 3,50,24,105లో 3,16,07,242 అంటే 90% ఓటింగ్ జరిగింది. ఇక్కడ విచిత్ర పరిస్థితి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది, షర్మిల కూడా ఉంది. అయితే కాంగ్రెస్ 1 సీటు గెలుచుకుందేమో అనిపిస్తుంది 25లో. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి డాటర్ కావడము, తర్వాత ఖచ్చితంగా ఈ కడప ఓటర్స్ ఖచ్చితంగా తనను ఆదుకుంటారేమో అనేటటువంటి భావన మనకు కనిపిస్తుంది. ఇక్కడ విచిత్ర పరిస్థితి ఏంటంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసింది. కానీ వాళ్ళ మేనిఫెస్టోలో బీజేపీ సో వాళ్ళ ఫోటో కానీ బీజేపీ ప్రజెన్స్లో వాళ్ళు దీన్ని వాళ్ళ మేనిఫెస్టోను ఆమోదించినట్టు కానీ మనకు కనిపించింది. బట్ మేము సపోర్ట్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మాత్రమే చెప్తున్నాం.
ఇప్పుడు జగన్ విషయంకి వచ్చినట్లయితే ఒకటి ఏ పొలిటికల్ పార్టీ చేయనంత, సో ఎడ్యుకేషన్, తర్వాత విద్య, తర్వాత ఆరోగ్యం, ఈ రెండు వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఏ రాష్ట్రం కూడా అంత సీరియస్గా తీసుకోలేదని నేను అనుకోవడం లేదు. బట్ ఈ జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా దీని విషయంలో మాత్రం ఖచ్చితంగా చేశారు. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ ద్వారా ఇవ్వడం జరిగింది. తను చేసే ప్రతి వెల్ఫేర్ పని దానికి ఇన్బిల్ట్ ఒక డెవలప్మెంట్ ఉంది. ఇది కోస్టల్ రీజన్ ఉంది కాబట్టి అతను పోర్ట్స్ డెవలప్ చేశాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు. ఆ డెవలప్మెంట్ కనిపించడం లేదు వేరే వాళ్ళకి, కానీ వాళ్ళకి ఓన్లీ వెల్ఫేర్ కానీ ఇంకొక 5 సంవత్సరాలు విద్య ఆరోగ్యం మీద ఈ ఎవరైతే ప్రభుత్వాలు వస్తాయో వాళ్ళు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం ఆంధ్రప్రదేశ్లో చూడాలి. అయితే ఇందులో ఎవరు గెలుస్తారు ఏంటి అనే విషయాన్ని మనము నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాము. సో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా 2014 అండ్ 2019 మనం చూస్తున్నాము. సో కాబట్టి ఇక్కడ 2019లో జగన్ 150 సీట్లు పైగా వచ్చి ఓట్ కావడం ఇవన్నీ చూసాము. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సో ఈ టీడీపీ అలయన్స్ గెలుస్తుందా, జగన్ గెలుస్తుందా అని చాలా సీరియస్గా ఎన్నో అందరూ చెప్పడం ఏంటంటే మెజారిటీ యూనిటీ ఉంది కాబట్టి ఓట్స్ డివైడ్ కావు కాబట్టి ఖచ్చితంగా ఈ టీడీపీ అలయన్స్ గెలుస్తుంది అని అంటుంది. కానీ సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా జగన్ పక్షాన్ని ఉండడం వల్ల ఖచ్చితంగా జగన్కు 100 సీట్లకు తక్కువ కాకుండా గెలుస్తాడు అనే దాంట్లో సందేహం అయితే కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా సో తను ఇంప్రూవ్మెంట్ చేసుకొని తను ఖచ్చితంగా ఈ టఫ్ ఫైట్ మాత్రం ఉంటుంది. ఎవరు గెలిచినా కానీ 2-3 వేల ఓట్ల కంటే ఎక్కువ గెలిచే స్పోర్ట్లో లేదు. తర్వాత మనము పాండిచేరిలో మనం ఇంతకుముందు 2014 కానీ 2019లో కాంగ్రెస్ వచ్చింది, బీజేపీకి వచ్చే అవకాశాలు అని అంటున్నారు. మనం వేచి చూడాల్సింది. ఇప్పుడు నేను 2014 కానీ 2019 కానీ 2024లో మనం చూసినట్లయితే మనము అంటే క్లియర్గా మనకు ఇది అవగాహన కలుస్తుంది ఈ పర్టికులర్ స్లైడ్లో. అయితే నేను డీటెయిల్గా వెళ్ళకుండా సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఒక టిపికల్ కేసుగా మనం చెప్పవచ్చు. ఈ 17 టీడీపీ కాంటెస్ట్ చేస్తుంది, సో తర్వాత బీజేపీ 6 చేస్తుంది, తర్వాత జనసేన చేస్తుంది. సో దీంట్లో ఎవరికి వస్తాయి? సో టోటల్ సీట్స్ వచ్చేసి 25 ఉన్నాయి. సో కాబట్టి టీడీపీకి 5, బీజేపీకి 2, జనసేనకు 1, తర్వాత ఈ వైఎస్ఆర్సీపీకి 16 సీట్లు కావచ్చు, కాంగ్రెస్కి 1 సీట్లు కావచ్చు. తర్వాత మనం ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో మనము 5 అంటే 5 కానీ 6 కానీ బీఆర్ఎస్కి 1, 5 తర్వాత బీజేపీకి వస్తే కాంగ్రెస్కు 10 నుంచి 11, ఎంఐఎంకు 1. తర్వాత కర్ణాటకలో ఈ మొత్తం 28 సీట్లో సో బీజేపీకి అంటే ఎన్డీఏకు 9 సీట్లు రావడానికి అవకాశం ఉంది. తర్వాత కేరళలో 20కి 20 కూడా ఇండియా పక్షమే ఉంది. తర్వాత ఈ తమిళనాడు మనం చూసినట్లయితే ఈ కోయంబత్తూరు కానీ పాండిచేరి కానీ 1 కానీ 2 సీట్లు స్కోప్ ఉంది. సో అది మనం వేచి చూడాల్సిందే. సో మన దక్షిణ భారతంలో చూసినట్లయితే మన 2019లో 130 సీట్లకు సో 30 సీట్లు ఎన్డీఏ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో 30 సీట్లు తగ్గే అవకాశం ఉంది. తర్వాత మనం చూసాం చాలా విగరస్గా ప్రైమ్ మినిస్టర్ దాదాపు 10-12 టూర్లు చేయడము, తర్వాత ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఈవెన్ అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ కూడా ఇక్కడ టెంపుల్స్ విజిట్ చేయడం అవన్నీ కూడా చూసాం. సో ఇవన్నీ చూసి ఎత్తైనా కూడా ఈ సౌత్లో చాలా మెచ్యూర్డ్ పొలిటికల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈ బీజేపీకి అవకాశం చాలా తక్కువగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి 2024లో సో 20 నుంచి 24 సీట్లు సో ఎన్డీఏకి రావడానికి ఆస్కారం ఉంది. అంతకంటే ఎక్కువ స్కోప్ మనకు కనిపించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మిగతా వరకు